తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ. ముందుగా డాక్టర్ జానకి గారిని నేను ఒక్కసారి ఈరోజు కార్యక్రమానికి వచ్చారు కదా, మన తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థకి స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ జానకి గారు. ఈవిడ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు, అంతేకాదు సంగీతం కూడా నేర్చుకుంటున్నారు. సో ఈవిడని ఒక్కసారి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆవిడ వచ్చి అంటే ఈ చైర్పర్సన్గా కూడా ఆవిడ ఉన్నారు. సో ఒక్కసారి ఆవిడని తపస్వి గురించి మీకు ఏమనిపించింది అని ఒక్కసారి అడుగుతాను. ముందుగా పద్మ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత తత్ర దేవతాః. మనం స్త్రీలు ఎక్కడైతే ఆనందంగా ఉంటారో అక్కడ దేవతలు ఆనందిస్తారు. అంటే స్త్రీలను మనం ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ దేవతలు ఆనందిస్తారు. అంటే దానికి వేరే అర్థం ఎక్కడో ఉంది కాదు. మన కుటుంబం ఆనందంగా ఉండాలంటే మనం స్త్రీని గౌరవించాలి అంతే. ఇప్పుడు ఇది విమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీలు తమ స్వశక్తి మీద ఆధారపడి తమ కుటుంబాన్ని కూడా సొసైటీలో ఎలివేట్ చేసుకోవటానికి. ఒక పురుషుడు కనుక ఎడ్యుకేట్ అయితే అంతవరకే, పురుషుడి వరకే ఎడ్యుకేషన్ అంతే. అదే స్త్రీ ఎడ్యుకేషన్ అంటే ఓవరాల్గా కుటుంబం ఎడ్యుకేట్ అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ మనకి స్త్రీలని మనం ఎప్పుడూ కూడా మన తరతరాల నుంచి కానీ మన సాంప్రదాయం కానీ ఎప్పుడూ స్త్రీని తక్కువగా చూడలేదు. ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువే ఉంచింది, మాతృదేవోభవ అంటూ. కాబట్టి మన సొసైటీలో స్త్రీలు ఎప్పుడూ కూడా ఆర్థిక స్వావలంబనతో స్వశక్తి మీద ఆధారపడి కుటుంబాన్ని, తద్వారా సంఘాన్ని, తద్వారా దేశాన్ని కూడా ఉన్నత స్థితిలోకి తీసుకురాగలరు. ఆ దిశగా తపస్వి చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయమైనదని చెప్పాలి. స్త్రీలకి టైలరింగ్ కానీ, మగ్గం వర్క్స్ కానీ, ఇంకా తదితరమైన అవసరమైన వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా వాళ్ళకి కళలను నేర్పడం కానీ, తర్వాత వయోవృద్ధులకి వృద్ధాశ్రమం లాంటివి నడిపించటం కానీ, తర్వాత గోశాలను నడిపించటం కానీ, తర్వాత మనకి పేదరికంలో మొగ్గుతున్న కుటుంబాలలో ఉన్న బాలబాలికలకి వాళ్ళని చదివించుకోలేకపోవటం వల్ల వాళ్ళు నిజంగానే చదువుకి దూరం అవుతున్నారు. మనం చూడవచ్చు, ఎన్నో పల్లెటూళ్ళు కానివ్వండి, పట్టణాల్లో కూడా ఎంతోమంది పిల్లలు చదువు వాళ్ళకి అందక చాలా బాధపడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళ కోసం ఒక స్కూల్ కూడా నడుపుతున్నారు తపస్వి సంస్థ వారు. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ సంస్థని ముందుకు వెళ్ళేలాగా ప్రోత్సహించి అందరూ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి అని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సో ఐ విష్ తపస్వి ఆర్గనైజేషన్ మెంబర్స్ అండ్ ఎవ్రీబడి ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క ఏదైతే డాక్టర్ జానకి గారు చెప్పారో, ఈ పిల్లలు ఎవరైతే మనం చదివిస్తున్నామో వాళ్ళకి అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఉండడానికి వసతి గృహం కూడా అన్ని ఏర్పాట్లో జరుగుతుంది. గతంలో మాకు ఇక్కడ హైదరాబాద్లోనే ఉందండి, ఇప్పుడు మాకు ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఉంది. అక్కడ మనకి 100 మంది పిల్లలు మన హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. అయితే ఆర్థికంగా స్థాయి చదువుకోలేని వాళ్ళు, అన్నం పెట్టలేని వాళ్ళే పిల్లలు మన దగ్గర ఉన్నారు. అంతేకాదండి, వాళ్ళకి ఎవరైతే తల్లి తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు ఉన్నవాళ్ళు కూడా మన దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా డబ్బులు కట్టలేక వాళ్ళు చదివించకపోతే మేము వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకుని మేము అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చేయూత ఇస్తారని నా అభిప్రాయం. అంతేకాదండి, ఇక్కడ ఉమెన్ ఎంపవర్ ఏదైతే ఉమెన్ ఎంపవర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మేము ఏదైతే కృషి చేస్తున్నామో, సిఎస్ఆర్ కింద మాకు ఇన్ఫోసిస్ ఎలా అయితే సహాయం చేస్తుందో ఇంకా అనేక ఉమెన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయండి. దానికి కూడా మాకు కావాలని కంపెనీస్ ఎవరికైతే సిఎస్ఆర్ గ్రూప్ ఉందో వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము.
మాకు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించినట్టయితే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా, అంటే ఎలాంటి మధ్యలో ఆపడం కానీ, ఆపిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అది చాలా కష్టమైన పని అండి. ఆగకుండా నడుస్తేనే మనం ఏ కార్యక్రమన్నా చేయగలుగుతాము. అయితే మాకు కావాల్సింది అన్ని ప్లేసెస్లో కూడా వాలంటీర్స్గా ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే మీరు మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు స్వయంగా వచ్చి వాలంటరీగా జాయిన్ అవ్వచ్చండి. అంతేకాదు అనేక రకాలైన ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమాలు మేము మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మేము కృషి చేస్తాము, మీకు ట్రైనింగ్ ఇస్తాము. మీరు అది యూజ్ చేసుకుని సద్వినియోగం చేసుకుని మీరు ఇన్కమ్ జనరేషన్ చేసుకుని, అలాగే మాలాంటి స్వచ్ఛంద సంస్థకు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేసినట్టయితే ఇది దిగ్విజయంగా, అంటే ఎక్కడ ఆగకుండా ఎప్పటికీ కూడా ఇలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. అనేక మంది ఉన్నారండి, మన కళ్ళకి కనిపించేంతవరకే కాదండి, ఎన్నో ప్లేసెస్లో ఆర్థికంగా లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, తల్లిదండ్రులు లేని కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ వృద్ధాశ్రమాలు ఉండకూడదు, ఎవరికి వాళ్ళే చూడాలనుకుంటున్నారు, అది నిజమే. కానీ ఏంటంటే కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నా కూడా వివిధ కంట్రీస్కి వెళ్ళిపోయి వీళ్ళు ఇక్కడ ఒంటరిగా ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు కూడా మేము డే కేర్ సెంటర్స్ నడిపించాలని అనేక ప్లేసెస్లో మేము చూస్తున్నామండి. ఇలాంటి ప్లేసెస్కి మీ అంతటా మీరుగా వచ్చి మాకు అక్కడ చేయడానికి ఏదైనా ప్లేస్ ఇచ్చినట్టయితే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని మీకు ఈ యొక్క మీడియా ద్వారా మేము మీకు తెలియజేసుకుంటున్నామండి. స్వయంగా మీరు ఫోన్ చేసి వాలంటీర్స్ ఎవరైనా కూడా మీరు వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యి మీ చుట్టుపక్కల ఉన్న సర్వీస్ మీరు చేసినా మాకు చాలండి. దీనికి మీరు డాక్టర్ జానకి గారు మీరు ఏమంటారు? ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నా ఉద్దేశం. అనేక ప్లేసెస్లో మనం వెళ్ళగలుగుతాం. తప్పకుండా ఆర్థికంగా సహాయం చేసేవారు కానీ, లేదు ఏమైనా నేర్చుకోవాలి, తాము ఆర్థికంగా స్వయం శక్తి మీద నిలబడాలి అనుకున్న వాళ్ళు కానీ, లేదు వాలంటరీగా సేవ చేయడానికి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా వెల్కమ్, హార్టీ వెల్కమ్ ఫర్ సచ్ పీపుల్ ఆల్సో. మీరు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తారని ప్రార్థిస్తున్నాం. అంతేకాదండి, ఎవరైతే ఇక్కడ మన దగ్గర నేర్చుకుని వాళ్ళు కూడా వాలంటరీగా జాయిన్ అవ్వచ్చు. మీకు వచ్చే ఇన్కమ్లో ఈ యొక్క సంస్థకి 10% ఇస్తే మనం ఎవరైతే ఆర్థికంగా లేరో, తల్లిదండ్రులు లేని పిల్లలకి మనం చదివిస్తున్నామండి, దానికి ఉపయోగపడుతుంది. మీ చేయూతని కూడా నేను ఇవ్వమని కోరుకుంటున్నాను. ముందుగా మీరు జాయిన్ అవుతే బాగుంటుంది ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇవన్నీ నేర్పించాలంటే నేను పద్మ మేడంని పెద్ద పర్మిషన్ తీసుకోను. సో అందరూ పద్మ మేడం రిక్వెస్ట్ చేయండి, వచ్చిన వాళ్ళందరూ పద్మ మేడం మాకు ఈ ట్రైనింగ్ ఇప్పించండి. ఓకేనా? థ్యాంక్ యూ శృతి. శివపార్వతి. అందరికీ నమస్కారం. ఇంత నేను జాయిన్ అయ్యాను. నేను చాలా అంటే ఇదివరకు కొంచెం వచ్చు, కానీ తపస్వికి వచ్చాక ప్రత్యక్షంగా నేర్చుకున్నాను. నేర్చిన టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. తపస్వి వాళ్ళు నేను ఎక్కడ నేర్చుకోవాలనుకున్న టైలరింగ్, కానీ ఇక్కడ సంస్థ పెట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చారండి. మంచి టైలరింగ్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు గిరాకీ కూడా చూస్తున్నామండి. అందరికీ హృదయపూర్వక ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు. పెద్దలందరికీ నాతోటి నేర్చుకున్న నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. నాకు ఈ టైలరింగ్ చాలా నచ్చింది. 45 డేస్లోనైనా మన బ్లౌజులు మనం కుట్టుకోగలుగుతున్నాము. ఇంకా కొద్దిగా డీప్గా ఈ టైలరింగ్ నేర్చుకుంటే బయట వాళ్ళకి కూడా కుట్టవచ్చని నా ఉద్దేశం. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.